అన్న మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి, జి శ్రీనివాసరావు. ఊరు కొనకొంచెరపాలెం, రంపశాల మండలం, పల్నాడు జిల్లా. మీరు ప్రజ్వల్ సీడ్స్ అది ఏమేశారన్నా? కేజీఎఫ్. ఎలా ఉందన్నా? పర్లేదన్న, 2 కోతలు కోసాను, ఆ, ₹1,00,000 వచ్చాయి. ఇప్పుడు రేటు ఉందని పండ పెడతాను. ఎన్ని క్వింటాలు వచ్చింది మొన్న? 2 కోతల్లో 2 కోతల మీద ఒక 100 బస్తాలు ఏంటి సార్? 100 బస్తాలు అయినాయి. అర ఎకరమే. 50 క్వింటాలు. అర ఎకరమే 50 క్వింటాలు అయింది. రేటు మంచి రేట్ వచ్చింది మరి. అప్పుడు ₹30 చేశాను మరి. ₹30 చేసాం మరి పచ్చికాయ మీద. ఎలా ఉంది బరువు? ఎలా వచ్చింది బరువు? బాగా 90 కిలోలు వస్తుంది బస్తా. 90 కిలో వస్తుంది. ఇప్పుడు పండుగ వదిలేసారా? పండుగ వదిలేసాను, రేటు ఉందిలేని. మార్కెట్ రేట్ ఉందనే పండుగ వదిలేసాను. కాయ చూడగానే పచ్చికాయ ఎలా తీసుకున్నారు? బ్రహ్మాండంగా తీసుకున్నారా? బాగానే ఉంది, బాగానే చూడగానే కొనేసారా? ఇంకే అభ్యంతరం పెట్టలే, ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు కూడా చూడండి, పూత పిందె మొత్తం సెట్ అవుతుంది. ఈరోజు ఫిబ్రవరి 4, 2026. అయినా కూడా చూడండి పూత పిందె ఎలా ఉందో. ఎక్సలెంట్గా ఉందండి వెరైటీ. రైతు సోదరులు వేసుకోదగ్గ వెరైటీ ప్రజ్వల్ సీడ్స్ వారి కేజీఎఫ్. కాయ సైజు కానీ ఆల్రెడీ 2 కోతలకు కోయడం జరిగింది. చిక్కటి కాపు చూశారుగా పిన్నిస్లు ఎలా వస్తున్నాయో. ఫిబ్రవరి 4 ఈరోజు అయినా కానీ మంచి కాపు మీద ఉంది తోట. రైతు సోదరులు ఇది గమనించి వేసుకోవాలండి. చిక్కటి కాపు చూడండి, చిక్కటి కాపు గనుపు దగ్గర ఏ చెట్టు అయినా చూడండి. పండుకాయ వదిలేసాడండి, ఎంత కలర్ ఉందో చూడండి. కాయ మంచి వెయిట్ వస్తుందని రైతే చెప్పాడు. చూడండి అసలు ఎంత చిక్కటి కాపు. కలర్ మంచి కలర్, టమాటా కలర్ వస్తుంది కాయ. థమ్స్అప్ కలరు. మార్కెట్లో మంచి రేటు.